మోటరోలా ఎడ్జ్ 50 రీసెంట్గానే దీని అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ మీద ఒక వీడియో అయితే చేశాం. అయితే దీన్ని ఆల్మోస్ట్ 15 డేస్ నుంచి కంటిన్యూస్గా యూస్ చేస్తూనే ఉన్నాం. సో ఈరోజు ఈ వీడియోలో ఈ మోటో ఎడ్జ్ 50 మీద కంప్లీట్ రివ్యూ వీడియో చూసేద్దాం. అండ్ దీంట్లో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి కూడా చూసేద్దాం. అలాగే మనకు మోటరోలా నుండి ఆల్రెడీ 30,000 రేంజ్లో మనకు మోటరోలా ఎడ్జ్ 50 ప్రో అయితే అవైలబుల్గా ఉంది. అలాగే 23,000, 24,000 రేంజ్లో మనకు మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ కూడా అవైలబుల్గా ఉంది. అయితే మధ్యలో ఆ మిగిలిపోయిన ప్రైస్ రేంజ్లో ఏదో ఒక ఫోన్ని తీసుకురావాలి కదా అన్నట్టు ఈ ఫోన్ని తీసుకొచ్చినట్టు నాకైతే అనిపిస్తుంది. ఈ ఫోన్ లాంచ్ అయినప్పుడు మనకు ఆఫర్స్తో కలిపి ఇది అరౌండ్ 25,999కి అవైలబుల్గా ఉండేది. అయితే ఇప్పుడు ప్రెసెంట్ 27,999కి అవైలబుల్గా ఉంది. అండ్ కార్డ్ ఆఫర్స్ మీద మనకు ఒక 1,000, 2,000 అయితే తగ్గుతుంది. సో మళ్ళీ 25,999కి ఇది అవైలబుల్గా ఉండొచ్చు. మరి 2,000 ఎక్కువ పెడితే మోటో ఎడ్జ్ 50 ప్రో వస్తుంది అండ్ 2,000 తక్కువ పెడితే మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ కూడా వస్తుంది. సో ఈ రెండింటిని కాదని ఈ ఫోన్ని తీసుకొచ్చా లేదా అనేది ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ప్రీవియస్ వీడియోలో చూపించినట్టుగానే వీళ్ళు బాక్స్లోనే అన్ని యాక్సెసరీస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు ఫోన్తో పాటు 68 వాట్ టర్బో చార్జర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాంతో పాటు బ్యాక్ కేస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఈ బ్యాక్ కవర్ అయితే ప్లాస్టిక్ మెటీరియల్తో వస్తుంది. అండ్ ఇది అంత క్వాలిటీ అయితే లేదు. అండ్ దీని మీద స్క్రాచెస్ కూడా చాలా పడుతున్నాయి. అండ్ సైడ్స్లో కూడా వీళ్ళు ఎలాంటి ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో యూస్ చేసేటప్పుడు కూడా కొంచెం అన్కంఫర్టబుల్ ఫీలింగ్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఈ ఫోన్ స్క్రీన్కి మనకి ఎలాంటి స్క్రీన్ ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేయలేదు. అండ్ దాంతో మనకు పెద్దగా అవసరం కూడా ఉండకపోవచ్చు, ఎందుకంటే దీని బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ ఈ ఫోన్ స్క్రీన్ డ్యూరబిలిటీని టెస్ట్ చేయడానికి ఈ ఫోన్ని డిఫరెంట్ కండిషన్స్లో యూస్ చేసి చూసాం. అండ్ డిఫరెంట్ హైట్స్ నుంచి ఫోన్ని కింద పడేసి కూడా చూసాం. అండ్ ఈ ఫోన్ మీద నుంచి స్కూటీని కూడా ఎక్కించి చూసాం. కానీ స్క్రీన్కి అయితే ఎలాంటి డ్యామేజ్ అయితే జరగలేదు. జస్ట్ కొన్ని స్క్రాచెస్ అయితే పడ్డాయి. అవి కూడా చాలా మైన్యూట్గా ఉంటాయి, పెద్దగా కనిపించవు. అండ్ అన్బాక్సింగ్ వీడియో టైంలో చెప్పినట్టుగానే ఈ ఫోన్ మనకు మిలిటరీ గ్రేడ్ MIL 810H సర్టిఫికేషన్తో వస్తుంది. సో ఒకవేళ మీకు ఈ ఫోన్ డ్యూరబిలిటీ మీద ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టేసేయండి. ఫోన్ మాత్రం చాలా డ్యూరబుల్గా ఉంది. మేము డిఫరెంట్ కండిషన్స్లో అన్ని విధాలుగా ట్రై చేసి చూసాం. ఎలాంటి డ్యామేజ్ అయితే జరగలేదు. అండ్ దాంతోపాటు మనకు మోటరోలా రిలీజ్ చేసిన రీసెంట్ ఫోన్స్ అన్నింటిలో కూడా IP68 వాటర్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ ఫోన్లో కూడా మనకు IP68 వాటర్ ప్రొటెక్షన్ అయితే ఉంది. సో ఈ వర్షాకాలంలో ఎక్కువగా ఫోన్ తడిచినా కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మేము పర్సనల్గా ఈ ఫోన్ని స్విమ్మింగ్ పూల్లోకి తీసుకెళ్లి కొన్ని వీడియోస్ షూట్ చేస్తాం. అండ్ కొన్ని ఫొటోస్ కూడా క్లిక్ చేసుకున్నాం. ఎలాంటి ప్రాబ్లం అయితే కనిపించలేదు. కాకపోతే వాటర్లో ఎక్కువసేపుగా ఉంచడం వల్ల స్పీకర్లో కొంచెం వాటర్ పోయి కొద్దిసేపు సౌండ్ అయితే ప్రాబ్లం ఇచ్చింది. ఎప్పుడైతే ఆ స్పీకర్ నుండి వాటర్ మొత్తం క్లియర్ అయిపోయిందో ఆ తర్వాత మళ్ళీ సౌండ్ కూడా నార్మల్ అయిపోయింది. సో ఒకవేళ మీరు ఈ ఫోన్ని వాటర్లో మరీ ఎక్కువసేపు ఉంచితే కొంచెం స్పీకర్లో ప్రాబ్లం రావచ్చు. అంతకుమించి మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. డిస్ప్లే అయితే ప్రాపర్గా వర్క్ చేస్తుంది. అండ్ పర్ఫార్మెన్స్లో కూడా మీకు ఎలాంటి తేడా అయితే కనిపించదు. ఇక ఈ ఫోన్లో డిస్ప్లే విషయానికి వస్తే ఇందులో మనకు 1.5K POLED కర్వ్ డిస్ప్లేని ప్రొవైడ్ చేస్తున్నారు. నాకైతే పర్సనల్గా ఈ కర్వ్ డిస్ప్లేస్ని యూస్ చేసి చాలా బోర్ కొట్టేసింది. నాకు ఫ్లాట్ డిస్ప్లే అయితే కొంచెం బెటర్గా ఉండేదేమో అనిపించింది. అండ్ రీసెంట్గా మోటరోలా వాళ్ళు రిలీజ్ చేస్తున్న ఫోన్స్ అన్నిట్లో కూడా ఈ కర్వ్ డిస్ప్లేస్నే ప్రొవైడ్ చేస్తున్నారు. సో కర్వ్ డిస్ప్లేస్ని ఇంతకుముందు యూస్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కర్వ్ డిస్ప్లే ఖచ్చితంగా నచ్చొచ్చు. కాకపోతే రెగ్యులర్గా ఇవి కర్వ్ డిస్ప్లేస్ని యూస్ చేస్తున్న వాళ్ళకైతే ఇది బోర్ కొట్టొచ్చు. అండ్ అలాగే ఈ మోటరోలా ఎడ్జ్ 50 ఓన్లీ సింగిల్ వేరియంట్లోనే అవైలబుల్గా ఉంది. ఓన్లీ 256GB స్టోరేజ్తో మాత్రమే వస్తుంది. సో ఆ 256GB స్టోరేజ్ కాకుండా 128GB స్టోరేజ్ని ఒక 2,000 రూపీస్కి అలా తక్కువ తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదేమో అని నాకు అనిపించింది. అండ్ ఈ ఫోన్ టోటల్ 3 కలర్ వేరియంట్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఒకటి వచ్చేసి జంగిల్ గ్రీన్, సెకండ్ వచ్చేసి కోలా గ్రే అండ్ థర్డ్ వచ్చేసి పీచ్ ఫస్ట్. మన దగ్గర ఉన్నది కోలా గ్రే. నాకు పర్సనల్గా జంగిల్ గ్రీన్ కలర్ అయితే చాలా నచ్చింది. అండ్ ఈ గ్రే కలర్ కూడా బాగానే ఉంది, కాకపోతే అంత ప్రీమియంగా అయితే అనిపించట్లేదు. అండ్ రీసెంట్గా మోటరోలా వాళ్ళు రిలీజ్ చేసిన ఫోన్స్ అన్ని కూడా చాలా స్లిమ్ అండ్ స్లీక్ డిజైన్తో వస్తున్నాయి. అండ్ ఈ ఫోన్ కూడా చాలా స్లిమ్గా ఉంటుంది అండ్ వెయిట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో యూస్ చేసేటప్పుడు అయితే మనకి ఎలాంటి అన్కంఫర్టబుల్ ఫీలింగ్ అయితే ఉండదు. కాకపోతే ఇంతకుముందు చెప్పినట్టుగానే దీన్ని కేస్తో యూస్ చేసినప్పుడు మాత్రమే కొంచెం హెవీ ఫీలింగ్ వస్తుంది. అండ్ దాంతోపాటు సైడ్స్లో ఎలాంటి ప్రొటెక్షన్ లేకపోవడంతో యూస్ చేస్తున్నప్పుడు కూడా కొంచెం అన్కంఫర్టబుల్ ఫీలింగ్ అయితే ఉంటుంది. సో నా సజెషన్ ఏంటంటే ఒకవేళ మీరు ఈ ఫోన్ తీసుకుంటే మాత్రం వితౌట్ కేస్ యూస్ చేస్తేనే బాగుంటుంది. అండ్ ఈ 1.5K డిస్ప్లేతో పాటు మనకి యూట్యూబ్లో HDR సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి వీడియో కంటెంట్ వాచ్ చేయడానికి అయితే చాలా బాగుంది. అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఈ కలర్స్లో కూడా మనకు డిఫరెంట్ ఆప్షన్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. జనరల్గా ప్రొవైడ్ చేసే న్యాచురల్ వివిడ్ కాకుండా వీళ్ళు రేడియంట్ అని ఇంకో ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒకవేళ మీకు డిస్ప్లేలో బ్రైట్ కలర్స్ కావాలి అనుకుంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి రేడియంట్ ఆప్షన్ ఆన్ చేసుకుంటే చాలు, కలర్స్ కూడా చాలా బ్రైట్గా కనిపిస్తాయి. అండ్ ఈ ఫోన్ డిస్ప్లే బ్రైట్నెస్ మనకి ఇండోర్ అండ్ అవుట్డోర్స్లో కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే అవుట్డోర్స్లో మరీ హెవీగా సన్లైట్ ఉన్నప్పుడు మాత్రం కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు. ఈ ఫోన్లో మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది కూడా చాలా ప్రాపర్గా వర్క్ చేస్తుంది. కాకపోతే దీని పొజిషన్ మాత్రం చాలా కిందకి ఇచ్చినట్టు నాకైతే అనిపించింది. కొంచెం సెంటర్కి ఇచ్చుంటే ఇంకా బాగుండేదేమో. కొంచెం హోల్డ్ చేసి ఫింగర్ ప్రింట్ స్కానర్ని అప్లై చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇక ఈ ఫోన్లో సౌండ్ విషయానికి వస్తే ఇందులో మనకు డ్యూయల్ స్పీకర్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు మనకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో సౌండ్ విషయంలో అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సౌండ్ అయితే క్లియర్గా ఉంటుంది, కాకపోతే మరీ అంత లౌడ్గా అయితే వినిపించదు.
ఇక ఈ ఫోన్లో సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఇందులో మనకు Android 14 బేస్డ్ హెలో యూఐని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇందులో అయితే మనకు ఎలాంటి బ్లాట్వేర్ అయితే ఉండదు, చాలా క్లీన్ యూఐ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ వీళ్ళు 2 years ఆఫ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అండ్ 3 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. కాకపోతే మోటరోలా కంపెనీకి ఈ సాఫ్ట్వేర్ అప్డేట్స్లో చాలా బ్యాడ్ నేమ్ ఉంది. ఇప్పటిదాకా అయితే ఎలాంటి అప్డేట్స్ అయితే రాలేదు. అండ్ ఈ ఫోన్ని తెచ్చి కూడా మేము ఆల్మోస్ట్ 1 month నుంచి యూస్ చేస్తున్నాం. ఇప్పటిదాకా అయితే ఎలాంటి సెక్యూరిటీ అప్డేట్స్ కానీ సాఫ్ట్వేర్ అప్డేట్స్ కానీ రాలేదు. సో ఈ సాఫ్ట్వేర్ అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ని పక్కన పెట్టేస్తే ఈ ఫోన్లో మనకు యానిమేషన్స్ కానీ యాప్ రెస్పాన్స్ కానీ చాలా బాగుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. అండ్ వీళ్ళు అడిషనల్గా ఈసారి లాక్ స్క్రీన్లో కూడా కస్టమైజేషన్ ప్రొవైడ్ చేస్తారు. సో లాక్ స్క్రీన్ని కూడా మనకు నచ్చినట్టుగా మనం మార్చుకోవచ్చు. ఈ లాక్ స్క్రీన్ కస్టమైజేషన్తో పాటు మనకు మోటరోలా అన్ని ఫోన్స్లో ప్రొవైడ్ చేసినట్టుగానే ఇందులో కూడా మోటరోలా జెస్చర్స్ ఉంటాయి. అండ్ దాంతోపాటు స్మార్ట్ కనెక్ట్ ఇలాంటి ఆప్షన్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఏవి అయితే మిస్ చేయలేదు. ఇక ఈ మోటో ఎడ్జ్ 50లో కెమెరా విషయానికి వస్తే ఇందులో మనకు మెయిన్ కెమెరా 50 MP సోనీ లిటియా 700C సెన్సార్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇందులో మనం న్యాచురల్ మోడ్లో క్లిక్ చేసినా కూడా పిక్చర్స్లో కొంచెం కలర్స్ అయితే బూస్టెడ్ కలర్సే వస్తున్నాయి. ఈ మెయిన్ కెమెరాని యూస్ చేసి క్లిక్ చేసిన పిక్చర్స్లో మనకు డీటెయిల్స్ అండ్ డైనమిక్ రేంజ్ అయితే బాగానే ఉంది, కాకపోతే కలర్స్ మాత్రమే కొంచెం బూస్టెడ్గా ఉంటున్నాయి. సో బూస్టెడ్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ పిక్చర్స్ అయితే ఖచ్చితంగా నచ్చుతాయి. అలా కాకుండా న్యాచురల్ కలర్స్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది నచ్చకపోవచ్చు. అలాగే ఇందులో మోటో ఏ సపోర్ట్ కూడా ఉండడం వల్ల మనం పిక్చర్స్ క్లిక్ చేసినప్పుడు లైట్ కంట్రోల్ కూడా చాలా బాగుంటుంది. మనం క్లిక్ చేసే టైంలో ఏదో తేడాగా అనిపించినా క్లిక్ చేసిన తర్వాత మాత్రం లైటింగ్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా కంట్రోల్ అవుతుంది. అండ్ పోర్ట్రేట్ పిక్చర్స్లో కూడా మనకు హెచ్ డిటెక్షన్తో అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఇందులో మనం డిఫరెంట్ ఫోకల్ లెన్స్ని యూస్ చేసి పిక్చర్స్ని అయితే క్లిక్ చేసుకోవచ్చు. లైక్ 24mm, 35mm, 50mm అండ్ 85mm. అండ్ ఈ 24mm అండ్ 35mmలో క్లిక్ చేసిన పిక్చర్స్ అయితే కొంచెం నార్మల్గానే అనిపిస్తాయి. బట్ 50mm అండ్ 85mmలో మాత్రం పిక్చర్స్ బాగున్నాయి. అండ్ స్పెసిఫిక్గా 50mm అండ్ 85mmలో క్లిక్ చేసిన పిక్చర్స్లో కొంచెం కలర్ వేరియేషన్స్ కూడా కనిపించవచ్చు. అండ్ ఇందులో మనకు 50 MP మెయిన్ కెమెరాతో పాటు 13 MP అల్ట్రా వైడ్ కెమెరాని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీన్నే మనం మ్యాక్రో పిక్చర్స్ క్లిక్ చేసుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ అల్ట్రా వైడ్ కెమెరాని యూస్ చేసి క్లిక్ చేసిన పిక్చర్స్లో కలర్స్ కూడా చాలా బూస్టెడ్గా వస్తున్నాయి. అండ్ పిక్చర్స్ కూడా అంత డీటెయిలింగ్ అయితే లేవు. బట్ మ్యాక్రో పిక్చర్స్ క్లిక్ చేసుకోవడానికి మాత్రం ఈ అల్ట్రా వైడ్ కెమెరా డెఫినెట్గా యూజ్ అవుతుంది. అలా కాకుండా మీరు జనరల్ ఫోటోస్ ఏమైనా తీస్తే మాత్రం దాంట్లో మీకు కొంచెం బూస్టెడ్ కలర్స్ ఉంటాయి అండ్ డీటెయిల్స్ కూడా అంత క్లియర్గా అయితే ఉండవు. ఇక ఈ ఫోన్లో వీడియో రికార్డింగ్ విషయానికి వస్తే మనం రేర్ కెమెరాని యూస్ చేసి 4K 60 FPS దాకా రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మనకు స్టెబిలేషన్ కావాలి అనుకుంటే ఇది ఆటోమేటిక్గా 1080p రిజల్యూషన్లోకి మారిపోతుంది. అండ్ ఈ ఫోన్ కెమెరాని యూస్ చేసి రికార్డ్ చేసిన వీడియోస్లో అయితే మనకు కలర్స్ కూడా బాగానే ఉన్నాయి అండ్ స్టెబిలేషన్ కూడా ఓకే. సో ఓవరాల్గా వీడియో రికార్డింగ్ అయితే బాగానే ఉంది. అండ్ ఈ ఫోన్లో ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఇందులో మనకు 32 MP సెల్ఫీ కెమెరాని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇందులో క్లిక్ చేసిన పిక్చర్స్ కూడా బాగానే ఉన్నాయి, హెచ్ డిటెక్షన్ కూడా బాగానే వర్క్ చేస్తుంది అండ్ కలర్స్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ ఈ ఫ్రంట్ కెమెరాని యూస్ చేసి కూడా మనం 4K వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ దీంట్లో కూడా మనకు స్టెబిలైజేషన్ అయితే బాగానే ఉంటుంది. కాకపోతే దీంట్లో బూస్టెడ్ కలర్స్ ప్రాబ్లం ఒకటి ఉందని చెప్పాను కదా, అది కూడా నెక్స్ట్ అప్డేట్స్లో ఏమైనా ఫిక్స్ చేస్తారేమో చూడాలి. ఒకవేళ ఫిక్స్ చేస్తే మాత్రం కెమెరా మాత్రం చాలా బాగా వర్క్ అవుతుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. అండ్ అలాగే ఈ ఫోన్లో వీళ్ళు యాక్సలరేటెడ్ వర్షన్ ఆఫ్ స్నాప్డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్ని యూస్ చేస్తున్నట్టు చెప్తున్నారు. ఈ స్నాప్డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్ అయితే కొంచెం ఓల్డ్ ప్రాసెసరే, కాకపోతే వీళ్ళు యాక్సలరేటెడ్ వర్షన్ అని చెప్తున్నారు. అండ్ దీంట్లో డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది అంటే పర్ఫార్మెన్స్లో కొంచెం ఎక్కువ స్కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది, అంతకుమించి ఏం తేడా అయితే ఉండదు. సో ఈ ఫోన్లో మనం ఏమైనా రెగ్యులర్ టాస్క్ని పర్ఫార్మ్ చేస్తే మాత్రం ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. కాకపోతే ఏమైనా హెవీ గేమింగ్ కానీ వీడియో ఎడిటింగ్ లాంటివి ఏమైనా చేస్తే మాత్రం డెఫినెట్గా ప్రాబ్లం అయితే ఉంటుంది, అంత హెవీ అయితే చేయలేదు. అండ్ అలాగే ఈ ఫోన్లో మనం గేమ్స్ ఎక్కువగా ఆడినా కానీ లేదా వీడియో రికార్డింగ్ లాంటివి ఎక్కువసేపు చేసినా కానీ ఓవర్ హీటింగ్ ఇష్యూ అయితే డెఫినెట్గా ఉంది. సో ఒకవేళ మీరు బాగా ఎక్కువగా గేమ్స్ ఆడేవాళ్ళు ఉన్నా లేదా వీడియో రికార్డింగ్ లాంటివి ఏమైనా చేసే వాళ్ళు ఉంటే మాత్రం ఈ ఫోన్ మీకు కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు. అండ్ అలా కాకుండా ఓన్లీ రెగ్యులర్ యూసేజ్ లైక్ కాల్స్ చేయడం కానీ లేదా సోషల్ మీడియా యాప్స్ యూస్ చేయడం కానీ ఇలాంటి చిన్న చిన్న వాటికి యూస్ చేస్తే మాత్రం మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు, ప్రాసెసర్ అయితే బాగానే ఉంటుంది. ఇక ఈ ఫోన్లో బ్యాటరీ విషయానికి వస్తే ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగానే ఇందులో మనకు 5000 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇన్బాక్స్ వీళ్ళు 68W టర్బో ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఫోన్ని మనం కంప్లీట్గా 0 to 100% ఛార్జ్ చేయాలంటే అరౌండ్ 45 to 50 minutes పడుతుంది. సో బ్యాటరీతో అయితే మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ అలాగే ఈ ఫోన్లో మనకు బ్యాటరీ బ్యాకప్ కూడా బాగుంది. ఇందులో ఆల్మోస్ట్ మనకు 7 hours దాకా స్క్రీన్ టైం అయితే వస్తుంది. సో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ వీళ్ళు బాక్స్లో ప్రొవైడ్ చేసిన 68W టర్బో ఛార్జర్తో పాటు ఇది వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఒకవేళ మీకు కార్లో వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్ ఉంటే అలా కూడా మీకు హెల్ప్ అవుతుంది. అండ్ ఇది రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ మోటో ఎడ్జ్ 50 ఆల్మోస్ట్ ఆల్ 5G బ్యాండ్స్ని అన్నింటినీ సపోర్ట్ చేస్తుంది. సో మనకు 5G కనెక్టివిటీతో కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ కాల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, కాల్స్ కూడా ఎక్కడ మధ్యలో డిస్కనెక్ట్ అయితే అవ్వట్లేదు. అలాగే ఈ ఫోన్లో మనకు వైఫై, బ్లూటూత్ ఇలాంటి కనెక్టివిటీ ఇష్యూస్ కూడా ఏవి కనిపించవు, అన్నీ చాలా ప్రాపర్గా వర్క్ చేస్తున్నాయి. అండ్ ఇందులో మనకు NFC కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఏది మిస్ అయితే చేయలేదు. సో ఓవరాల్గా ఈ మోటో ఎడ్జ్ 50ని మనం మోటో ఎడ్జ్ 50 ప్రోతో కంపేర్ చేస్తే బిల్డ్ క్వాలిటీలో మాత్రం కొంచెం బెటర్గా అయితే డెఫినెట్గా అనిపిస్తుంది. కాకపోతే డిజైన్ పరంగా, లుక్ పరంగా అండ్ IP68 రేటింగ్ ఇలాంటివి ఇంకా చాలా సిమిలారిటీస్ అయితే ఈ రెండు ఫోన్స్కి అయితే డెఫినెట్గా ఉన్నాయి. అండ్ రెండిట్లో కెమెరా స్పెసిఫికేషన్స్ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంటాయి. కాకపోతే పర్ఫార్మెన్స్ మాత్రం ఎడ్జ్ 50 ప్రో దీనికంటే చాలా బెటర్గా పర్ఫార్మ్ చేస్తుందని నాకు అనిపించింది. అండ్ అలాగే ఈ మోటో ఎడ్జ్ 50లో మనకు స్నాప్డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్ని మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే మనకు ఎడ్జ్ 50 ప్రోలో అయితే స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది.
ఉంటుంది. సో అది కొంచెం బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఈ మోటో ఎడ్జ్ 50లో మనకు 5000 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాటరీ కెపాసిటీ పరంగా చూస్తే అయితే ఇది కొంచెం పెద్దగానే ఉంది. కాకపోతే బ్యాటరీ పర్ఫార్మెన్స్ మాత్రం రెండిట్లో ఈక్వల్గానే అనిపిస్తుంది. సో ఓవరాల్గా ఈ ఫోన్ని 27,999 రూపీస్కి తీసుకోవడం బెటరా కాదా అని ఆలోచిస్తుంటే మాత్రం నేనైతే కాదని చెప్తాను. ఎందుకంటే ఇంకొక 2000 ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటే మీకు మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో వచ్చేస్తుంది. అది ఇంకా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. అండ్ దాంట్లో కెమెరాస్ కూడా చాలా బాగా వర్క్ అవుతున్నాయి. పిక్చర్స్ కూడా చాలా బాగుంటాయి దీంతో కంపేర్ చేస్తే. అండ్ ఒకవేళ కొన్ని రోజుల తర్వాత ఈ ఫోన్ మనకి ఏదైనా ఆఫర్లో అరౌండ్ 25,000 లేదా 24,000లో వస్తే మాత్రం అప్పుడు ఈ ఫోన్ని కన్సిడర్ చేయొచ్చు. అలా కాకుండా ఇప్పుడున్న ప్రైస్కి అయితే అస్సలు కన్సిడర్ చేయకండి. సో ఈ కొత్త మోటోరోలా ఎడ్జ్ 50ని మీరు ఆల్రెడీ యూస్ చేస్తుంటే మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ కొట్టి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.